చూసారా? కూటమిలో ఎందుకు అని కొంతమంది మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారును టీడీపీ, బీజేపీని అనవసరంగా కలిపారు. పవన్ కళ్యాణ్ సీఎం అయిపోదురు కదా అనుకోవడం ఇవన్నీ కాదు. కేంద్రంలోని కూటమి, రాష్ట్రంలో కూటమి ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. సిఆర్డీఏకి 15,000 కోట్లు శాంక్షన్ చేశారండి. 5,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేశారు. అవి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీర్చక్కర్లే, కేంద్ర ప్రభుత్వం అప్పు తీర్చుతుందని కూడా చెప్పారు. మొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఏం చెప్పారు? అయ్యా, నేను ప్రధానమంత్రిని ప్రతిసారి ప్రైజ్ చేసినట్టు ఉంటుంది, కానీ ఆయన ఎప్పుడు కలిసినా ఆంధ్రప్రదేశ్కి ఎంత వీలవుతుందో అంత చేయండి. స్వయంగా ఆవిడ చెప్పిన మాట. నేను అది చెప్తే ఏదో బిస్కెట్ వేసినట్టు ఉంటుంది, కానీ నేను చెప్పకూడదంటూనే మెల్లగా స్టార్ట్ చేసి చెప్పారు ఆవిడ. సో ఇక్కడ ఒక్కసారి చూస్తే ఇప్పటికే న్యాయశాఖ ఆమోద ముద్ర లభించింది. న్యాయశాఖ కూడా ఆమోద ముద్ర, ఎందుకంటే పిచ్చి తొక్కులకలు వచ్చి మళ్ళీ ఏమైనా చేయొచ్చు, లేదంటే చిచ్చు పెట్టచ్చు అనే ఉద్దేశంలో. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్ ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం, దట్ ఈస్